మా పెద్దయ్య గారిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి మీ అందరినీ జైల్లో వేసేలా చేస్తాను. రెడీగా ఉండండి. చూడు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ సూర్యప్రతాప్ గారి గురించి నాకు బాగా తెలుసు. నేను చదువుకునే రోజుల నుంచి సూర్యప్రతాప్ గారి గురించి వింటున్నాను. ఆయన్ని ప్రతిపక్షం వాళ్ళు కూడా విమర్శించాలి అంటే భయపడతారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా కుట్రలు చేసినా మళ్ళీ కడిగిన ముత్యంలానే బయటకొస్తారు. సూర్యప్రతాప్ గారు ఎదుర్కొన్న ఎన్నో కుట్రలలో ఇది కూడా ఒకటి. అన్నింటి నుంచి ఎలా బయటకొచ్చారో ఈ కుట్ర నుంచి కూడా అలానే బయటకొస్తారని నమ్ముతున్నాను. ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా చెయ్యాలన్నది నా డ్రీమ్. త్వరలోనే అది ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతున్నాను. మీరిద్దరూ లేకపోతే ఆ రౌడీ వెధవలు నన్నేం చేసుండేవాళ్ళో నాకు తెలీదు. మీ వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. సూర్యప్రతాప్ గారు బయటికి రావడానికి నా సైడ్ నుంచి మీకెలాంటి అవసరమున్నా ఒక్క కాల్ చేయండి. థ్యాంక్స్ మాధవి గారు. నా కోసం మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేను బయలుదేరుతాను. చూడు, మా అన్నయ్య నుంచి ఎలాంటి లబ్ధి పొందకపోయినా మా అన్నయ్య కోసం మాధవి గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటిది అన్నయ్య నుంచి నువ్వెంతో లబ్ధి పొందుంటావు కదా, ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా మా అన్నయ్య మీద నింద మోపావు. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. కుట్ర చేశావు అంటే ఏదో ఒకటి ఆశించే చేసుంటావు. మా బావగారి నుంచి ఏం ఆశించావో చెప్పు. మా వల్ల అయితే నువ్వు ఆశించింది మేమివ్వడానికి మేం ప్రయత్నిస్తాము. కానీ నువ్వు మాత్రం మా బావగారి మీద మోపిన నింద అబద్ధమని మీడియా ముందుకొచ్చి చెప్పు. మాకది చాలు. అవును రాధిక, మా నాన్న కోసం మేమందరం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం. ఏం కాళ్ళు చేతులు తీసేసుండేవాళ్ళు. దేవుడి దయ వల్ల మామయ్య అరెస్ట్ అవ్వబట్టి మనం బ్రతికిపోయాం. మమ్మీ, ఏం కావాలో చెప్పు. చెప్పు, ఏం కావాలి నీకు? ఎట్టి పరిస్థితుల్లో ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకూడదు. ఇన్ని రోజులు నేను చేసిన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, ఈ రోజు నేను చేయబోయే పర్ఫార్మెన్స్ మరో ఎత్తు. ఈ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయితే జీవనిచ్చిన మాట ప్రకారం ₹1 కోటి ఇస్తాడు. ఆ ₹1 కోటి నా కొడుకుని బాగా చదివించుకోవాలి. నీ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయితే ₹1 కోటి కాదు, కొన్ని 100 కోట్లు రాబట్టచ్చు రాధిక. అప్పుడు నీ కొడుకు చదువు ఒక్కటే కాదు, కార్లు కొనొచ్చు, బంగ్లాలు కొనొచ్చు. అంతెందుకు, నువ్వు ఏది కోరుకుంటే అది నీ కాళ్ల దగ్గరకొస్తుంది. 100 కోట్ల? అవును. అదెలా విజయాంబిక గారు? అదెలాగో నేను చెప్పాలి అంటే నీకు దక్కే 100 కోట్ల ఆస్తిలో మాకు సగం వాటా ఇవ్వాలి. ₹1 కోటి మహాప్రసాదంగా భావిస్తున్న నాకు 100 కోట్లు వస్తాయంటే వాటా ఎందుకివ్వను? హ్యాపీగా ఇచ్చేస్తాను. ముందు ప్లాన్ ఏంటో చెప్పండి. ఈరోజు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయ్యిందంటే నా తమ్ముడికి జరిగే అవమానం అంతా ఇంత కాదు. నా తమ్ముడికి అవమానం జరిగితే ఈ ఇంటిలిపాది తట్టుకోలేదు. పరువు పోతే ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతారు. పోయిన పరువుని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అవును మాధవి, ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది.
అప్పుడు నువ్వెన్ని కోట్లు అడిగినా అప్పడంగా రాసిచ్చేస్తారు. అప్పుడు జీవన్ ఊరుకోడు కదా విజయాంబిక గారు. నీకు కోటి ముఖ్యమా 100 కోట్లు ముఖ్యమా? 100 కోట్లే ముఖ్యం. అయితే ముందు 100 కోట్ల గురించి మాత్రమే ఆలోచించు. జీవన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, డన్ విజయాంబిక గారు. డన్. డన్. లేదంటే నన్ను చూసి సంబరపడిపోవడానికి వచ్చావా? అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నాన్నా, రాధిక తన తప్పుని ఒప్పుకుంది నాన్నా. మీరే తప్పు చేయలేదని, ఎవరో డబ్బు ఆశ చూపిస్తే డబ్బు కోసమే ఇదంతా చేశానని ఆ రాధిక ఒప్పుకుంది నాన్నా. ఒప్పుకోవడమేంటి రూపా? తనేమైనా చిన్న దొంగతనం చేసి నిజం ఒప్పుకుందా? లేదంటే అబద్ధం చెప్పి తప్పు ఒప్పుకుందా? ప్రాణం లాంటి నా పరువు తీసింది, నా ప్రాణం పోయేంత పని చేసింది. నన్ను గొప్ప లీడర్ అనుకుని నాతో పని చేయాలనుకునే నా ఎమ్మెల్యేల ముందు పరువు తీసింది. తల్లి లాంటి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చిన దుర్మార్గుళ్లాగా నన్ను క్రియేట్ చేసింది. సీఎం పదవికి రాజీనామా చేసేలా చేసింది. ఇంత జరిగాక తను తప్పు ఒప్పుకుంటే ఏం లాభం?